అనుమానాస్పదంగా మృతి చెందిన వృద్ధ దంపతుల కేసును పోలీసులు ఛేదించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని 3 రోజుల క్రిందట మృతి చెందిన వృద్ధ దంపతులను జల్సాల కోసమే హత్య చేశారని ఏసీపీ మధు తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందినటువంటి సంపత్, రాజు, శ్రీకాంత్ వృద్ధ దంపతులను హత్య చేసినట్లుగా వెల్లడించారు. మామ వాడ పైప్ మర్రేసాను పోతాడు అంటే కొడుకు రాలేదు అనుకుని ఇంటి దాకా వచ్చిన బిడ్డ భయపడారు మంచిగా ఊరు అనుకుంటా పోయిండు. వచ్చి కూడా ఇంటికి పొద్దున వచ్చిండు. ఇంటికి వస్తే ఎందుకు వచ్చినావని నేను దావాల్సిన ఎండలు ఎందుకు వచ్చినావని దవాఖానలోకి పోయి సర్కారు దవాఖానలోకి పోయి వచ్చిండట. ఎందుకు వచ్చినావే ఎండలు అని అంటే మళ్ళీ ఈ చిన్నోడిని ఇచ్చి నంగునూరు శివాలయం గట్లమలయాల రోడ్లో గల ఒక అవుల పరశురామును తల్లిదండ్రులు ఉంటున్న రేకుల షెడ్యూల్లోనికి ఈ నేరస్తులు ఈ ఇనుప జాలిని ఈ కత్తిరించి లోపలికి పోయి ఆవుల భూదవ్వ మరియు కొమరయ్యలను హత్య చేసి వాళ్ళ మీద ఉన్న సొమ్ములను తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ అదే మార్గం కూడా బయటకు వచ్చేసేసి పారిపోయినారు. తర్వాత రూరల్ శ్రీనివాస్ వారి అతని టీంలతో టెక్నికల్గా 360 డిగ్రీలో విచారించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 1 గంటల బద్దిపడగ శివార్లో గల మల్లికార్జున దామోదర నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో పసుపుల సంపత్ లోపలి దిగిన తర్వాత ఇంట్లో దిగిన తర్వాత భూదవ్వను తలను మంచానికేసి కొట్టి అదేవిధంగా ఇంకా ఇనుప సిమెంటు ఇటుకరాయితోటి ఆమె ఛాతి మీద గుద్ది చంపడం జరిగింది. తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారు చెవిదిద్దులను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాలోతు రాజు ఈ కొమరయ్యను అతన్ని మెడలో ఒక కవర్ పెట్టేసేసి మింగి అతన్ని చెప్పడం జరిగింది. తర్వాత మారుతి రాజు అతని దగ్గర ఉన్న ఇనుప కట్టెలతోటి కొమరయ్య ఒంటి మీద ఉన్న వెండి మొలతరాలను కత్తిరించుకొని వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు దొంగతనం చేసిన తర్వాత దొంగతనం చేసిన సొమ్మును బంగారు ఆభరణాలను బజాజ్ ఫైనాన్స్లో కుదబెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కుమరయ్య దగ్గర నుంచి దొంగిలించిన ఈ వెండి మొలతాడును వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ హత్యా నేరాన్ని మరియు దొంగతనాన్ని చేసిన నిందితులను 42 గంటలలో పట్టుకున్నందుకు గాను సిపి సిద్దిపేట గారు రూరల్ సిఐను మరియు అతని సిబ్బందిని ఎస్ఐలను అభినందించినారు.